టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం ముఖ్యాంశాలు: ఏలూరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయ సందర్శన, భక్తితో జరుపుతున్న మదర్ ఎన్రికేటా ఫీస్ట్, విద్య పరిశోధన నైపుణ్యాలపై ఆసక్తిని పెంచిన అంతర్జాల కార్యశాల, అధునాతన విశ్లేషణాత్మక పరికరాలపై 2 రోజుల కార్యశాల, కొండవీడు చారిత్రక క్షేత్ర సందర్శన, పదజాలం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలపై స్ఫూర్తిదాయక అతిథి ఉపన్యాసం. ఫిబ్రవరి 19, 2026న కళాశాల అధ్యాపకులు డాక్టర్ వి నాగలక్ష్మి, డాక్టర్ ఎం దుర్గాదేవి ఏలూరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్శన వృత్తిపరమైన మార్గదర్శకత్వం పొందడం మరియు విద్యార్థులకు ఉపాధి అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించడం లక్ష్యంగా జరిగింది. ఈ సందర్భంగా వారు జిల్లా ఉపాధి అధికారి శ్రీమతి వరలక్ష్మి గారితో సుదీర్ఘంగా చర్చించారు. ఆమె విద్యార్థుల నమోదు విధానం, ప్రొఫైల్ నవీకరణ ప్రక్రియ, నమోదు పునరుద్ధరణ విధానం మరియు ఉపాధి మార్పిడి పోర్టల్లో నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలియజేశారు. నమోదిత అభ్యర్థులకు ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రభుత్వ నియామక డ్రైవ్లకు ప్రాధాన్యత, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, వృత్తి శిక్షణ, కెరీర్ మార్గదర్శకత్వం మరియు ప్లేస్మెంట్ సహాయం వంటి అనేక సౌకర్యాలు లభిస్తాయని ఆమె వివరించారు. ముఖ్యంగా చివరి సంవత్సరం యూజీ మరియు పీజీ విద్యార్థులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, అలాగే 10వ తరగతి పూర్తయిన వెంటనే నమోదు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు పొందవచ్చని సూచించారు. ఈ సందర్శన విద్యార్థుల భవిష్యత్తు వృత్తి, ఉద్యోగ ప్రణాళికలో దోహదపడే విధంగా నిలిచింది. కళాశాల విద్యార్థులను మెరుగైన ఉపాధి అవకాశాల వైపు ముందుకు వెళ్లే ప్రయత్నాలకు ఇది మరింత బలం చేకూర్చింది. 21 ఫిబ్రవరి 2026న మదర్ ఎన్రికేటా పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. జువాలజీ మేజర్ విద్యార్థులు ఆమె స్ఫూర్తిదాయకమైన జీవిత విలువలను గూర్చి నాటక, నృత్య ప్రదర్శన చేశారు. సుపీరియర్ అండ్ కరెస్పాండెంట్ మదర్ ఎర్నాస్టిన్ ఫెర్నాండెజ్ ఆమె సద్గుణాలను గూర్చి ఉపన్యసించారు. కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మర్సీ, కళాశాల ఉప ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీలా రాణి మరియు పరీక్షల నిర్వహణాధికారిణి డాక్టర్ సిస్టర్ సుశీలా గార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జువాలజీ విభాగం వారిని అభినందించారు. ఫిబ్రవరి 21న గణితం మరియు గణాంకాల విభాగం వారు గణిత మేజర్ విద్యార్థులలో పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు పరిశోధనా పత్రం రచన మరియు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనే అంశంపై అంతర్జాల కార్యశాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కెప్టెన్ కె సుజాత గారు రిసోర్స్ పర్సన్గా హాజరై పరిశోధన పత్రం తయారీ విధానం, అంశం ఎంపిక, సమాచార సేకరణ, డేటా విశ్లేషణ మరియు ప్రదర్శన పద్ధతులపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ప్రయోగాత్మక దృక్పథంతో కూడిన హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ విధానం ద్వారా విద్యార్థులకు విశ్లేషణాత్మక ఆలోచన శక్తిని మెరుగుపరచడమే కాక పరిశోధనా నైపుణ్యాలను గణనీయంగా అభివృద్ధి చేసింది. 2026 ఫిబ్రవరి 23 మరియు 24 తేదీలలో కెమిస్ట్రీ విభాగం ఆధునిక విశ్లేషణాత్మక పరికరాల వినియోగంపై 2 రోజుల సమగ్ర వర్క్షాప్ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం మరియు సాంకేతిక నైపుణ్యాలను అందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వర్క్షాప్లో యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్, హెచ్పిఎల్సి మరియు డిసొల్యూషన్ టెస్ట్ ఉపకరణం వంటి ముఖ్యమైన విశ్లేషణాత్మక పరికరాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సెషన్లు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీకు చెందిన ప్రొఫెసర్ కె నాగరాజు గారి మార్గదర్శకత్వంలో నిర్వహించబడ్డాయి. What is gradient? So we are using different ratios on different mobile phones.
Now we are changing the ratios. We are using two ratios. Then it is known as a gradient. సిద్ధాంతపరమైన వివరణతో పాటు ఆచరణాత్మక శిక్షణను సమన్వయపరిచిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు విశ్లేషణాత్మక పద్ధతులు, అభివృద్ధి మరియు డేటా విశ్లేషణ, వ్యాఖ్యానంపై స్పష్టమైన అవగాహన పొందారు. ఈ ఇంటరాక్టివ్ వర్క్షాప్ విద్యార్థుల సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించడమే కాక వారి పరిశోధన దృక్పథాన్ని బలోపేతం చేసింది. అంతేకాకుండా ఔషధ మరియు విశ్లేషణాత్మక శాస్త్రాలలో ఉన్నత విద్య మరియు కెరీర్ అవకాశాలను కొనసాగించేందుకు వారికి ప్రేరణ ఇచ్చింది. 2026 ఫిబ్రవరి 24న ఆంగ్ల విభాగం విద్యార్థుల కోసం విద్యా క్షేత్ర సందర్శనగా కొండవీడు కోట పర్యటనను నిర్వహించింది. 2 అధ్యాపకుల ఆధ్వర్యంలో 18 మంది విద్యార్థులు ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించారు. 14వ శతాబ్దానికి చెందిన ఈ కోట ఒకప్పుడు రెడ్డి రాజుల పాలనలో బలమైన దుర్గంగా వెలుగొందింది. విద్యార్థులు కోట యొక్క చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని తెలుసుకుంటూ అక్కడి భారీ ద్వారాలు, ప్రాచీన దేవాలయ అవశేషాలు, సమర్థమైన నీటి నిర్వహణ వ్యవస్థ, అలాగే వ్యూహాత్మకంగా కొండపై నిర్మితమైన నిర్మాణ శైలిని పరిశీలించారు. అటువంటి చారిత్రక ప్రకృతి సోయగాలతో నిండిన వాతావరణం కవులు మరియు రచయితలను ఎలా ప్రేరేపిస్తుందో వారు అవగాహన పొందారు. ఈ విద్యా సందర్శన విద్యార్థుల్లో చారిత్రక, సాహిత్యాత్మక అవగాహనను పెంపొందించింది. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను వాస్తవ ప్రపంచ వారసత్వ అనుభవంతో అనుసంధానిస్తూ ఈ పర్యటన వారి విద్యా అనుభవాన్ని మరింత సమృద్ధిగా మార్చింది. ఫిబ్రవరి 23, 2026న ఇంగ్లీష్ విభాగం జ్ఞానదాయకమైన అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జేఎంజే మహిళా కళాశాల ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ ఎన్ విమలాదేవి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి తరంలో పదజాలం మరియు కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై ఆమె ఆంగ్ల మేజర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభావవంతమైన కమ్యూనికేషన్కు బలమైన పదజాలం పునాది వంటిదని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. ఆధునిక వృత్తి ప్రపంచంలోని పెరుగుతున్న అవసరాలను తీర్చాలంటే నిరంతర పఠన అలవాటు, భాష పట్ల అనేక మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తీకరణ అత్యంత అవసరమని ఆమె వివరించారు. విద్యార్థులు తమ ఆలోచనలను స్పష్టంగా, నమ్మకంగా వ్యక్తపరచగలగడం ద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు కెరీర్ అవకాశాలు కూడా విస్తరిస్తాయని ఆమె ప్రేరణాత్మకంగా తెలియజేశారు. ఈ ఉపన్యాసం విద్యార్థులను స్పష్టమైన సంభాషణతో, నైపుణ్యాలతో వ్యక్తిపరంగా తీర్చిదిద్దాలనే నిబద్ధతను మరింత బలోపేతం చేసింది. కళాశాల తాజా సంఘటనలు, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు తెరీజియన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ కే మేరీ, బాటనీ మేజర్, ప్రథమ సంవత్సరం విద్యార్థిని. నేను మీ కే రమ్యశ్రీ, జువాలజీ మేజర్, ప్రథమ సంవత్సరం విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.